యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ప్రజ్ఞావంతులైన వారిలో ఈరోజు మీ ప్రాచుర్యం అధిక స్థాయిలో ఉంటుంది. క్రొత్తగా అథారిటీతో ఉండే పొజిషన్ ఒకటి మీకు ఛాలెంజ్ మరియు రివార్డును కూడా కలుగజేస్తున్నట్లు కనుగొంటారు. అయితే ఈ మొత్తం ప్యాకేజ్ అంతా మీకే కావాలనుకుంటారు. మీకు కొత్తగా లభించిన ఈ ప్యాకేజీ మీకెంతో వైభవాన్ని, గర్వాన్ని కూడా కలిగిస్తుంది. మేషరాశి రొమాన్స్. ఈరోజు ఎవరితోనో ఒకరితో మీరు ఏకధాటిగా సంభాషిస్తూనే ఉంటున్నట్లు గమనిస్తారు. ప్రతి వారు మీతో మాట్లాడాలనుకునే వారిలాగే కనిపిస్తున్నారు. ఈరోజు మీ కుటుంబం, మీ స్నేహితులు, మీ ఆప్తులతో సహా ఎంజాయ్ చేయండి. వారు మీకు చూపిస్తున్నారు మీరంటే వారెంత ఆనందిస్తారో అని. అంతే. మేషరాశి కెరియర్. ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఉన్న వారికి ఈరోజు ఉద్యోగాభివృద్ధికై చాలా మంచి రోజు. రాబోయే అసైన్మెంట్లతో మీ టెలిఫోన్ నిరాఘాటంగా మోగుతున్నట్లు గమనిస్తారు. ఈ క్రొత్త ఖాతాలను తెరవడానికి మీరు కొంచెం ఎక్స్ట్రా గంటలు పనిచేయాల్సి ఉంటుంది. కష్టపడి పనిచేయండి, గొప్ప లాభాలను పొందగలుగుతారు. మేషరాశి ఫైనాన్స్. ఆర్థిక రంగంలో మీరు సాధించిన విజయం మీ కలలను నిజమవుతున్నట్లుగా చూడడానికి ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడంలో అయితే మీ కృషిని, శ్రమను అలాగే కొనసాగిస్తూ ఉండండి. ప్రోత్సాహకరమైన మీ దృక్పథంతోనూ మంచి వైఖరిని ఆసరాగా తీసుకుంటూ ఈ విజయాన్ని మీరు ఒక ప్రోత్సాహకంగా తీసుకుని ఇంకా ఎక్కువగా తెలివైన విధంగా పెట్టుబడిలాగా ఉసిగొలుపుతుంది. అందుచేత మీరు నిరంతర కృషి, పట్టుదలతో శ్రమ పడుతూ ఏకాగ్రతను అలాగే వాటిపై నిలుపుతూ ఉండండి మీ ఆర్థిక పరమైన కలలను సాకారం చేసుకోవడానికి. మేషరాశి హెల్త్. ఈరోజు అన్ని రకాలైన ప్రమాదాల నుండి తప్పించుకోండి. మీరు ప్రమాదాలకు గురవుతూ ఉండడం సాధారణంగా జరిగేదే కాబట్టి అన్ని విధాల ప్రమాదాలను తప్పించండి. మీరు పెద్ద పెద్ద బరువులను తీసుకెళ్తున్నప్పుడు లేక జారిపోతూ ఉండే ఉపరితలంపై నడుస్తూ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఈరోజు ఫలితాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు. మిగతా రోజుల కంటే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా చేయండి. ఈరోజు అలాగే ఫోకస్ చేస్తూ మీరు క్షేమంగానే ఉంటారు. వృషభ రాశి ఓవర్వ్యూ. బ్యూరోక్రాటిక్ ఆర్గనైజేషన్లో పెండింగ్లో ఉన్న విషయాలన్నీ ఈరోజు క్లియర్ అవ్వచ్చు. మీకు సంబంధించిన ప్రాజెక్టులలో నిరవధికంగా ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా వదిలివేసినటువంటివన్నీ ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ పేపర్ వర్క్ అంతటినీ పూర్తి చేసుకోవడానికి ఇదే మంచి సమయం. వృషభ రాశి రొమాన్స్. మీరు ప్రేమలో పడతారు కాబట్టి మీ హృదయాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఎవరో ఒకరికి ఇచ్చివేసే అవకాశాలు కనిపిస్తున్నట్లున్నాయి. అయితే మీరు నిర్భయంగా, ధైర్యంగా ఉండి నిజమైన మీ భావాలను తెలియజేయండి ఈ వ్యక్తికి. అటు తర్వాతే ఈ ఫీలింగ్స్ పరస్పరం అదే మాదిరిగానే ఉన్నాయా అని చూడండి. మీ ప్రేమ, ఆప్యాయతలో ఉండే ముఖ్యోద్దేశం రెసిప్రకేట్ చేయబడలేదు అంటే విషయం మీకు ముందు దశలోనే స్పష్టమైనట్లే. అలాగే మిమ్మల్ని తదుపరి ఇబ్బందుల నుండి, బాధల్లో నుండి రక్షించినట్లే. ఇది మీకు ఒక అనుకోని దీవెన, వరంగా తీసుకోండి మీరు. వృషభ రాశి కెరియర్. కంపెనీ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉండేవారు ఒక అసైన్మెంట్పై విదేశాలకు వెళ్లవలసిందిగా సూచించబడతారు. ఈరోజు ఇటువంటి అసైన్మెంట్ మీ ఉద్యోగానికి అద్భుతాలను సృష్టిస్తుంది. క్రొత్త విషయాలను గురించి మీరు తెలుసుకునే అవకాశం, అలాగే కొంతవరకు ఆర్థిక లాభాలు ఉభయత్రా కూడా మీకు లాభదాయకమే. మీలో కొందరు చాలా ఆసక్తిమైన వారిని కలుసుకోవచ్చు. ఒక సెమినార్లో కానీ లేక కాన్ఫరెన్స్లో కానీ అందులో ఒకరు మీరు కాదనలేని ఒక ఆఫర్ను కూడా ఇవ్వచ్చు మీకు. వృషభ రాశి ఫైనాన్స్. ఈ రోజు మీ ఆర్థిక వ్యవహారాలలో ఒక ఆశ్చర్యకరమైన, అభివృద్ధికరమైన సంఘటన మీరు చూస్తారు. మీకు ఒక సహచరుడి ద్వారా డబ్బు అందుతుంది. అలాగే మీ వ్యాపారం కూడా బాగా వికసిస్తుంది. బహుశా మీ వ్యాపారంలో మీ బంధువు ఒక ఆయన కూడా ఉండి ఉండవచ్చు. ఈయన మీకు ఒక క్రొత్త అకౌంట్తో మరికాస్త సొమ్మును ఇవ్వగలుగుతాడు. ఈ రోజు ఇటువంటి వారు చేసిన తమ వంతు సహకారానికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. వారి అదృష్టం మీకు కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు తప్పకుండా మీరు లాభాలను గడిస్తారు. వృషభ రాశి హెల్త్. మీ కండరాల విషయంలోనూ, వెనుక వైపు వీపు విషయంలోనూ మీరు జాగ్రత్తగా, సున్నితంగా ఉండండి. ఈరోజు బరువుగా ఉండే వస్తువులను ఎత్తేటప్పుడు వెనక వైపు, పక్క నరాలు ఒత్తిడికి గురై బెణకడం వంటివి కలగకుండా అధిక బరువులను మీ కాళ్లపై ఎత్తటం మంచిది, వీపుపై నుండి కంటే. ఈ మాదిరి నరాలు, కండరాలకు నొప్పి రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు సరైన విధానాన్ని ఉపయోగించి ఈ బరువులను ఏకాగ్రతను పెట్టి ఎత్తుతున్నట్లయితే ఇటువంటి పరిస్థితిని తప్పించవచ్చు. రఫ్గాను, ఉల్టా సీదాగాను ఉండే పనులను చేయకండి, లేకపోతే గాయాలకు మీకు మీరే కారణమవుతారు. మిథున రాశి ఓవర్వ్యూ. ఇతరులపై మీరు సరైన అభిప్రాయానికి వచ్చేటప్పుడు మీరు చేసే ప్రయత్నంలో
మీరు చిక్కుల్లో పడ్డట్టు గమనిస్తారు. ఈరోజు మీలో బాహ్యంగా మార్పులు రావాలని మీరు ఆశిస్తూ ప్రయత్నించే ముందు మీలో అంతర్గతంగా మార్పులు చేసుకుంటే మంచిదని మీరు సలహా ఇవ్వబడుతున్నారు. నిజమైన స్నేహభావం అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడంలోనే ఉందని గుర్తిస్తే మంచిది. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామిని గురించి, మీరు గడిపినటువంటి ఆ మధుర క్షణాలను గురించి ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ తరుణంలో మీరు ఆమె సహచర్యాన్ని కావాలని కోరుకుంటారు. ఈ ఆలోచనలు మిమ్మల్ని మీ పనిని నుండి మళ్లిస్తాయి. కానీ అవన్నీ జీవితం అంటే ఏమిటి అన్న దాంట్లో పూర్తి అంశాలు కావు. ఆ రోజు మీరిద్దరూ తిరిగి కలుసుకున్న ఆ కలయికను వేడుకగా చేసుకోండి. అలాగే మీరిద్దరూ కలిసి ఉన్న ప్రతి క్షణాన్ని మధురమయంగా అనుభవించండి. మిథున రాశి కెరియర్. వ్యాపారంలో సంతోషాన్ని ఆనందాన్ని కలిపి జత చేయడం మీ విషయంలో బాగానే పనిచేసి ఉండొచ్చు. ఉద్యోగపరంగా మీ హాబీలతోటి మిగతా ఇతరమైన ఇష్టాలతో పాటు కూడా ఎప్పుడూ జత చేసి ఆనందిస్తూ ఉండాలని ఒక వృత్తి నిపుణుడైన మీరు ఈరోజు మీ ఉద్యోగపరమైన అవకాశాలను కనిపెట్టగలరు. ఇటువంటి అవకాశం కంటికి కనిపించకుండా ఒక్కసారిగా ఎక్కడి నుంచో ఊడిపడుతుంది మీకోసం. అందుచేత మీరు విప్పారిన కళ్ళతో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ మెళకువగా ఉండండి. ఏళ్ల తరబడి మీరు కష్టించి పడ్డ శ్రమ, తెలివైన ప్లానింగ్ మున్ముందున్న ఉద్యోగ అభివృద్ధిని అందుకోవడానికి మిమ్మల్ని తయారు చేసి సిద్ధంగా ఉండేట్లు చేశాయి. అందుచేత మీరు పడ్డ శ్రమకు, చేసిన కృషికి ఈరోజు మీ భుజాన్ని మీరే తట్టుకోండి. మిథున రాశి ఫైనాన్స్. వ్యాపారంలో ఉండి పనిచేస్తున్న వారికి ఇది ఒక అమోఘమైన రోజు. అధిక స్థాయిలో లాభాలను ఆశించవచ్చు. కాబట్టి అలాగే మీకు కాస్త గుర్తింపు కూడా లభిస్తున్నట్లు గమనిస్తారు. మీరు పెరుగుదలకు అవకాశాలు మీకు, మీ కంపెనీ కూడా తారసపడవచ్చు. అందుచేత మీరు పనిచేసే చోట సంభవిస్తూ ఉండే ఈ ప్రోత్సాహకరమైన మార్పుల నుండి అధిక లాభాన్ని పొందుతూ సద్వినియోగం చేసుకోండి. ఏదైనా కొత్త కాంట్రాక్టులు వస్తే వాటిని అంగీకరించి చేపట్టండి మీకు లాభించే విధంగా. మిథున రాశి హెల్త్. ఈరోజు మీరు మీ కుటుంబ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. జనరల్ చెకప్ కోసం, టీకాలు వేయించడం, దంతాల రక్షణకు సంబంధించి అన్ని అంశాలు కూడా పూర్తిగా సరైన విధంగానే ఉన్నట్లు నిర్ధారణ చేసుకోండి. మీలో ఎవరు కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడకుండా ఉన్నా సరే ముందు జాగ్రత్తగా మీ అందరి ఆరోగ్యాలను చెకప్ చేయించుకోవాల్సిన రోజు ఇది. అలాగే ప్రస్తుతం మీ ఆరోగ్యం కూడా అదే మాదిరిగా ఇబ్బందులేమీ లేకుండా సాగిపోయేటట్లు చూసుకోవాలి. చలికాలం ప్రవేశిస్తూ సూచనలు కనిపిస్తూ ఉండడంతో ముందే మీరు ఈ మాదిరి చెకప్ చేయించుకున్నందుకు ఆనందంగా ఫీల్ అవుతారు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరే మిమ్మల్ని ఆశ్చర్యపరుచుకుంటారు. ఎవరు ఇంతవరకు అటువంటి సమస్యలను మీరు పరిష్కరించగలుగుతారు. మీ సోషల్ సర్కిల్స్లో ఇది ఒక విభేదాన్ని కూడా సృష్టించవచ్చు. మీకు ప్రతికూలంగా ఇతరులను మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు మీరు మిమ్మల్ని ఆత్మ పరీక్ష చేసుకుంటే మీలోని లోపాలు ఏమిటో బయటకు వస్తాయి. కర్కాటక రాశి రొమాన్స్. ఒక వింత వ్యక్తి మీ దృష్టిని ఆకర్షించడంతో ఒక ప్రణయభరితమైన సంబంధాన్ని నెలకొల్పడం ప్రారంభమవుతూనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైనా చేయబోయే ముందు ఇదంతా కేవలం వ్యామోహం కాదు అని నిర్ధారించుకోండి. లేకపోతే మీరు కొంత నిరుత్సాహాన్ని చవిచూడవలసి ఉంటుంది. ఆదిలో మీలో కలిగిన భావోద్రేకంలో ఒక క్రొత్త ప్రేమను కనుగొన్నందుకు మీరు అప్పుడే సంతోషపడకండి. దీనికి బదులుగా దీర్ఘకాలంగా ఉండే ప్రేమాభిమానాలకు విత్తనాలను నాటండి. ఒక అన్యోన్యమైన సంతోషభరితమైన బాంధవ్యం కోసం. కర్కాటక రాశి కెరియర్. ఫ్యాషన్ పరిశ్రమలో మీరు ఒక మోడల్గా పనిచేస్తున్నట్లయితే ఈరోజు మీకు చాలా ఫలప్రదమైన రోజు. పని కోసం మీరు ప్రయత్నిస్తున్నట్లయితే, బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైనవి సిద్ధంగా ఉన్నాయి. మీకోసం అవకాశం ఉన్న ఎంప్లాయర్స్ నెట్వర్క్ చేసేటట్టు చూడండి. ఈరోజు కొద్దిమంది మీ వైపు తిరిగి చూడడం ఖాయం. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు చేపట్టబోయే సేవింగ్స్ ప్లాన్ పై కాస్త టైం తీసుకొని వెచ్చించాలి. దానిపై అవసరం అనిపిస్తే వృత్తి నిపుణుడి సలహాను తీసుకోండి. అలాగే మీ ముందున్న వివిధ అవకాశాలను పరిశీలించండి. వాటి నుండి అనువైన దాన్ని మీరు ఎంచుకునేందుకు. కర్కాటక రాశి హెల్త్. మీ ఆరోగ్యం గురించి అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకోవటం మీకు దీర్ఘకాలంలో కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. దీర్ఘకాల పాదుర్ద, ఆతృత, అనవసరపు జంజాటం మిమ్మల్ని అనేక రుగ్మతలకు గురి చేయవచ్చు. అందుచేత మీ ఆరోగ్యాన్ని గురించి అంతగా చింతపడటం మానండి. దానికి బదులుగా మీలో శక్తిని ఆదా చేస్తూ దానిని సక్రమంగా మంచి పనులకై ఉపయోగించండి. ప్రోత్సాహకరమైన మార్గంలో మీరు సాధించే ఈ విజయం మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. సింహరాశి
ఓవర్వ్యూ. ఈరోజు మీ మైండ్కు కావలసిన శాంతి కోసం, ప్రశాంతత కోసం వెతుకుతూ మీరు దానికోసం ముందు మీలోనే వెతకండి. అది మీలోనే ఉన్నట్లు మరెక్కడో లేదని మీరు గ్రహిస్తారు. దీనికి ముందస్తుగా మీరు ధ్యానం చేయటం మొదలుపెట్టండి. లేకపోతే అంతర్లీనంగానే మీరు ప్రగతిని సాధించే మార్గాలను అన్వేషించండి. సింహరాశి. రొమాన్స్. ఈరోజు మీరు సరసాలతో అట్టహాసం చేస్తూ చుట్టూ ఉన్నవారి అటెన్షన్ మీ మీద పడాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. అయితే జాగ్రత్తగా ఉండండి. మీ ఆఫీసులో ఎవరో ఒకరు ఈ మాదిరిగా అట్టహాసం చేస్తూ మీతో పరిహాసాలు ఆడవచ్చు. మొదట్లో అది చిన్న వేళాకోళంలాగా కనిపించిన 1-2 రోజుల తరువాత దానికి మీరు చింతిస్తున్నట్లు గ్రహిస్తారు. సింహరాశి. కెరియర్. సాయుధ దళాలలో చేరాలనుకునే వారికి ఈరోజు మంచి రోజు. కొంతకాలంగా మిలిటరీ ఉద్యోగం మీ మనసులో మెదులుతూ ఉంటే ఈరోజు మీరు అటువైపు చూసి ఆలోచించాలి కాసేపు. ఇది మీ ఉద్యోగానికి ఒక మంచి మార్గం. మీ వృత్తి రంగంలో మీరు అనేక లాభాలను అందుకుంటారు. సాయుధ దళాలలో చేరటానికి ఈరోజు మీ ఉద్యోగానికి దీర్ఘకాలిక ప్రాతిపదికపై పునాది వేయటానికి ఇప్పుడే వేస్తే మంచిది. సింహరాశి. ఫైనాన్స్. ఆర్థిక పరంగా ఈరోజు మీరు కొన్ని నష్టాలను భరించాలని మీరు గ్రహిస్తారు. మీ పెట్టుబడులలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. ఈ రోజు ఏ విధమైన ఆర్థిక స్పెక్యులేషన్ కు మంచి రోజు కాదు. అలాగే పెద్ద మొత్తంలో ట్రేడింగ్ చేయడానికి కూడా. మీరు సరైన నిర్ణయాన్ని తీసుకుంటూ మీ పెట్టుబడులను కాపాడుకోండి జాగ్రత్తగా. సింహరాశి. హెల్త్. విచారకరమైన పరిస్థితి ఈరోజు మిమ్మల్ని కాస్త బాధించవచ్చు. ఈ జీవితం ఒక్కోసారి చాలా ఛాలెంజ్గా ఉండవచ్చు. అయితే మీ మూడ్ మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించకుండా చూసుకోండి. ఈరోజు జరిగిన సంఘటనలను మరీ తీవ్రంగా తీసుకోకండి. మరీ అతిగా భావార్థాలను తీస్తూ కులాసాగా ఖుషీగా ఉండండి. ఇంకా రేపు ఉందిగా. కన్యా రాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీరు చాలా ఆశాజనకంగా మరియు ఏ పోటీకైనా సరే సిద్ధంగా ఉన్నట్లు ఉత్సాహంగా హుషారుగా కనిపిస్తారు. అయితే ఇది జీవితంలో కొన్ని దిశలలో మంచిదే, కానీ అతిగా దుందుడుకుగా ప్రవర్తించకండి. ముఖ్యంగా మీ కుటుంబంతో మీకు కావలసిన దాన్ని సాధించుకోవటానికి మీరు ఎంతో కఠోరమైన పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. కన్యా రాశి. రొమాన్స్. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన విశేషాన్ని కలుగజేస్తుంది. మీరు మీ భాగస్వామి కలిసి కాసేపు బయటపడి సరదాగా కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేయడానికి బయటపడండి. ఈ రాత్రిని రంగులమయం చేయండి. మొత్తం మీద ఇదంతా పూర్తిగా సామరస్యంతో సరదాగా గడిచిపోయే టైము. అందుచేత ఎంజాయ్ చేసి రండి. మీ ఆప్తులతో కలిసి కాలక్షేపం చేయడానికి కావలసిన టైంను, అవకాశాన్ని మీరు సంపాదించుకున్నారు. ఎంజాయ్ చేయండి మరి. కన్యా రాశి. కెరియర్. మీ వృత్తిపరమైన జీవితానికి బాధ కలిగించేటట్లు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పనులు నిలిపివేయబడ్డాయని గ్రహిస్తారు. ఏమైనప్పటికీ ఇటువంటి బహుమతి వంటి దానిపై కన్నువేసి నిదానంగా ప్రశాంతంగా ఉంటూ బాధపడుతున్న మీ మనసును కుదుటపరచండి. సహేతుకమైన మంచి ఆలోచనతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. కన్యా రాశి. ఫైనాన్స్. మీరు ఈ రోజు చేసిన ఆర్థిక పెట్టుబడుల ఫలితంగా లభించిన ఆర్థిక లాభాలు మీకు అనుకున్న దానికంటే అధికంగా ఉంటాయి. ఒకవేళ మీరు మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచాలని యోచిస్తూ ఉంటే దానికి ముందడుగు వేయటానికి ఇదే సరైన టైము. ఆస్తి వ్యవహారాలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. అలాగే పెట్టుబడులు కూడా తెలివిగా పెడితే మీకు దీర్ఘకాలిక లాభాలు వస్తాయి. మీరు మంచి అవకాశాలను ఎంచుకోండి, కానీ ఇటువంటి ఫలప్రదమైన టైంను మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తులో మీ జీవితంలో ఇంకా పైకి పోగలిగేటట్టుగా. కన్యా రాశి. హెల్త్. మీకు దీర్ఘకాలంగా పరిష్కారం కానటువంటి ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే ఈరోజు మీకు నొప్పుల నుండి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఈరోజు మీ బాధ నొప్పిస్తాయి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఏ నొప్పి బాధ లేకుండా ఉపశమనం పొందటం అన్న భావన మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈరోజు మీ మనసు హాయిగా ఎంజాయ్ చేస్తూ రోజంతా గడిపివేయడానికి ఏదైనా ఒకటి చేయండి. తులారాశి. ఓవర్వ్యూ. మీరు ఈరోజు దృఢచిత్తంతో కాస్త మెలకుగా ఉండండి. మీరు ఇతరుల మాటలతో అతి సులువుగా బోల్తా పడే అవకాశం ఉంది. మీకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండవలసి ఉన్నాయి. వాటిని ఎందుకు వినరు? స్నేహితుడిగా కనిపించే ఒక వ్యక్తి యొక్క అధీనంలో మిమ్మల్ని మీరు ఉంచుకుంటున్నారు. అతడు మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించడానికే ప్రయత్నిస్తున్నాడు. తులారాశి. రొమాన్స్. ఈరోజు మీ ఇంట్లో ఒక విఘాతం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఆశిస్తూ ఉండే సామరస్య వాతావరణానికి భంగం కలిగిస్తూ మీరు ఎంచుకున్న భాగస్వామిని మీ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయడం, అంగీకరించడం కానీ చేయడం లేదు అన్న భావన మీలో కొంత ఆగ్రహాన్ని, మరికొంత కఠినత్వాన్ని కలిగిస్తుంది. ఇటువంటి చెడు ఆలోచనలు రానివ్వకండి.
మీ కుటుంబం చేసేదంతా కేవలం మీ మంచి కోసమే. మీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వారు చెప్పే కారణాలను కూడా వినండి. అలాగే మీ వైపు నుండి చెప్పవలసిందంతా స్పష్టంగా, అతి భావోద్రేకంతో కాకుండా చెప్పండి. తులారాశి కెరియర్. ఈరోజు మీరు పనిచేసే చోట మీ నైపుణ్యాన్ని చూపించడానికి ఒక ఛాలెంజింగ్ అసైన్మెంట్ మీకోసం సిద్ధంగా ఉంది. అయితే మీరు ఇందులో విజేతలుగానే నిలుస్తారు. క్రొత్త విషయాలను గురించి తెలుసుకోవాలని మీ అభిలాష, ఆసక్తి మెచ్చుకోదగ్గవి. మీ సామర్థ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఒక క్రొత్త టెక్నిక్ దేన్నైనా అనుసరించండి. మీరు ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం అవ్వాలంటే మీరు జాగ్రత్తగా ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా వేరే క్రొత్త ప్రాజెక్టులను చేపట్టకపోవటం మీకే మంచిది. దానికి బదులుగా ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులపైన ఫోకస్ చేయడం అవసరం. తులారాశి ఫైనాన్స్. సాధారణంగా స్వదేశాలలోని మీ సంబంధాలు మీరు అనుకున్నంత సంఖ్యలో రావడం లేదు. వ్యాపార విషయంలో అని మీరు భావించవచ్చు. ఈ మధ్య ఏది కూడా మీరు అనుకున్నట్లు మీ మార్గంలో. తులారాశి హెల్త్. ఈరోజు మీ కళ్ళపై మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. మీరు ఈరోజు కాస్త నొప్పి, ఒత్తిడి, బాధను ఎదుర్కోవలసి ఉంటుందనే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలపు మీ కళ్ళ నొప్పి వల్ల తలనొప్పి లేక దృష్టి సమస్యలను సృష్టించవచ్చు. అందుచేత ఒక నిపుణుడైన వైద్యుడి సలహాను తీసుకోవటం చాలా వివేకవంతమైన పని. తొందరగా కనిపెట్టడం వల్ల దానిని అదుపు చేసుకోవడానికి, కంటిపై నొప్పిని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీలవుతుంది. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ బాధ్యతల నుండి, మీరు చేయవలసిన పనుల నుండి మీ ధ్యాసను మరల్చడానికి ఉన్న అవకాశాలను తగ్గించండి. పార్టీలు చేసుకోవడం వినోదభరితంగానూ సరదాగానూ ఉంటుంది. కానీ మీరు చదువు మీద ధ్యాస పెట్టవలసి ఉన్నప్పుడు, లేకపోతే మీ కుటుంబంతో సరదాగా గడపవలసిన టైంకు బదులుగా ఈ విధమైన నిరర్ధకమైన విషయాలపై మీ అటెన్షన్ పెట్టడం ఎంతో నష్టాలకు దారితీస్తుంది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి దగ్గర నుండి ఒక చిన్న ప్రేమపూర్వకమైన బహుమతిని అందుకోవచ్చు. మీరు దీనిని చూసి అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఈ బహుమతి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీలో, కానీ ఇది చాలా మంచి ఆలోచనతో, ఆప్యాయతతో ఇచ్చినటువంటిది. అలాగే మిమ్మల్ని దీనిని మనసుకు హత్తుకునేట్టు చేస్తుంది. ఇది మీ హృదయంలో ఒక వెచ్చటి ప్రేమానుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా మీ ప్రణయబంధం ఇంకా వెల్లివిరుస్తుంది. వాస్తవంగా వృశ్చిక రాశి కెరియర్. వృత్తి రంగంలో మీరు నిత్యంలో కొన్ని మెట్లను పైకి ఎక్కగలరు. ఇంత కొద్ది కాలంలోనే ఇటువంటిది జరుగుతుందని మీరు కూడా ఆశించి ఉండనటువంటి విషయం ఇది. మీరు చేసిన కృషి, చేపట్టిన చర్యలు అన్నీ చివరకు ఫలితాలు ఇచ్చాయి. మీరు కోరుకున్నట్లుగానే భవిష్యత్తులో మీ యొక్క ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఇది ఒక అవకాశాన్ని ఇచ్చింది. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈ రోజు మీకు అనుకోని విధంగా డబ్బు అందుతుంది. చివరికి మీరు జోదములో నెగ్గినదైనా కావచ్చు. ఈ డబ్బు లేక మీరు వారసత్వం ద్వారా కూడా లాభపడి ఉండవచ్చు. రోజు చివరికి ఈ మాదిరిగా మరికొంత సొమ్ము మీ జేబులో పడే అవకాశం ఉంది, పొద్దున్న ప్రారంభంలో ఉన్నదానికంటే ఎక్కువగా. వృశ్చిక రాశి హెల్త్. మీలో కొందరు కాస్త నిద్రలేమితో బాధపడుతూ ఉండవచ్చు. ఈరోజు మిమ్మల్ని రోజంతా బద్ధకస్తులుగా చేస్తూ, నిద్ర అన్నది మంచి ఆరోగ్యానికి, వ్యాయామం, మంచి పౌష్టికాహారం తీసుకునే అలవాట్లు మాదిరిగానే చాలా ముఖ్యమైనదని గ్రహిస్తారు మీరు. నిద్ర అనేది మనకు విశ్రాంతినిచ్చి రిఫ్రెష్గా ఉండేట్లు చేసి తిరిగి మనలో శక్తిని నింపుతుంది జీవితాన్ని ఆనందంగా గడపటానికి. నిద్రలేమితో బాధపడుతూ ఉండేవారు రిలాక్సేషన్ టెక్నిక్లను పాటించాలి. అంటే ధ్యానం, యోగా వంటివి. రోజు చివరికి రిలాక్స్ అవుతూ లేక తెల్లవారుతూనే తిరిగి నూతనోత్సాహంతో శక్తి నింపుకుంటూ ఉంటారు. ధనుర్రాశి ఓవర్వ్యూ. మీ స్నేహితులు మీ సహాయం కోసం, మీ మార్గదర్శకత్వం కోసం మీ వైపు చూస్తూ ఉంటారు. ఈరోజు వారికి సహాయ సహకారాన్ని అందించడానికి మీరు చేయగలిగిందంతా చేయండి. మీ స్నేహం, మీ బంధాలు కోరుకునేది అదే కదా. ఈరోజు మీ దగ్గరికి వచ్చిన వారికి బాగా ఆలోచించి పరిణతి చెందిన తెలివైన వారిగా మీరు ప్రదర్శించుకోండి. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీ దీర్ఘకాలపు సంబంధాన్ని మరీ చప్పగా, మరీ సాధారణంగా పసలేనిదిగా ఉన్న ప్రస్తుత స్థితి నుండి ఏ విధంగా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మీరు, మీ భాగస్వామి, మీరిద్దరూ ఎంత హాయిగా కాలక్షేపం చేస్తున్నారంటే మొదట్లో ఉండే దగదగలు, ఆ కాంతి మెరుపులు బదులుగా మీ సాధారణ, అతి మామూలుగా ఉండే, రొటీన్గా గడిచిపోతూ ఉండే ఈ రోజులు చోటు చేసుకున్నాయి. మీ ఇరువురి జీవితాలలోనూ సృజనాత్మకంగా, సాహసవంతులుగా ఉండండి. ఈరోజు మీ ప్రణయ జీవితంలోకి
విషయాశక్తిని నింపడం ఎలాగా, మళ్ళీ ఆనందోత్సాహాలు ఎలా తీసుకురావాలనే ఊహలతో సృజనాత్మకంగా ఉండండి. ధనుర్రాశి కెరియర్. మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చే ఒక వృత్తి నైపుణ్యం గల ఒక వ్యక్తి ఈరోజు మీకు తారసపడవచ్చు. అతని విలువైన అనుభవాల నుండి లాభాన్ని పొందడానికి మీరు అతనిచ్చే సలహాలను శ్రద్ధగా ఆలకించి అతని మార్గదర్శకత్వ సూత్రాలను ఆకళింపు చేసుకోవలసిన రోజుది. ఇదే సమయంలో మీ ఉద్యోగంలో, వృత్తిలో నైపుణ్యం సంపాదించడానికి, ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు పొందగలిగేటట్లు మీరు సిద్ధం కావాలి. క్రొత్తగా సంపాదించిన నైపుణ్యంతో ఇతరులు ఇచ్చిన తెలివైన సలహాలతో జత చేసుకుంటూ ముందుకు సాగిపోవడం వల్ల మీ ఉద్యోగంలో మీకు మెరుగైన స్థాయి చేకూరుతుంది. ధనుర్రాశి ఫైనాన్స్. ఆశాజనకమైన మీ ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన అనువైన టైము. జాగ్రత్తగా వేసిన ఆర్థిక ప్రణాళికలు మీకు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. అలాగే తొందరపాటులో ఆలోచన రహితంగా తీసుకున్న నిర్ణయాలు తిరిగి నష్టాలను కలిగించవచ్చు. మీరుండే స్థాయి, హోదా మీ వృత్తిపరమైన మరియు ఆర్థికపరమైన వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉండటానికి దోహదం చేస్తాయి. అయితే మీ పలుకుబడిని ఉపయోగించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిని దుర్వినియోగం చేయటం వివాదాలకు దారితీయవచ్చు, అనవసరంగా ఆర్థిక పరిణామాలకు కూడా దారితీస్తూ. ధనుర్రాశి హెల్త్. ఈ మధ్య మీ బరువును గురించి మీరేమైనా ఆలోచిస్తున్నారా? అయితే ఈ విషయంపై కాస్త తీవ్రమైన ఏకాగ్రతతో పరిశీలించవలసిన రోజు ఇది. అలాగే ఈ దిశలో మీరు మీ ప్రయత్నాలను ప్రారంభించడానికి మంచి రోజు. మీరు ఫిట్గా ఉండవలసిన అవసరాన్ని తక్కువగా అంచనా వేయకండి. అందుచేత మీరు కాస్త బయటపడి వ్యాయామం చేస్తే ఇంకా బాగుంటుంది మీ పరిస్థితి. ఈరోజు మీ దీర్ఘకాలపు లబ్ధి కోసం మీ ఆహారపు అలవాట్లు మెరుగుపరుచుకోవడంపై దృష్టిని పెడతారు మీరు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో అనుకోని గ్యాదరింగ్ ఒకటి జరుగుతుంది. మీరెంత టైర్ అయిపోయి ఉన్నా, అలసిపోయి ఉన్నా, వేరే కార్యకలాపాలలో ఎంత మునిగిపోయి ఉన్నా ఈ గ్యాదరింగ్లో సరదాగా కాలక్షేపం చేయడానికి కొంత టైంను స్పేర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ప్రతిరోజు జరిగే గ్యాదరింగు, అందువల్ల దీని యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించండి. మకర రాశి రొమాన్స్. ఈ మధ్య మీ ప్రణయ పథంలో ఎదురైన గతుకులతో గడిచిపోయిన తరువాత మీకు మీ భాగస్వామికి మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా సామరస్యంగా, ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు, మెరుగుపడినట్లు మీరు గమనిస్తారు. మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ మీ భావాలను తెలియజేసుకోగలుగుతున్నారు. ఒకరికొకరు అతను మీతో తెలియజేసుకోగలుగుతున్నాడు. మీతో హృదయాంతరాల నుంచి మాట్లాడుతూ ఉంటే మీరు శ్రద్ధగా వింటున్నట్లు చూసుకోండి. మీ సంబంధాలు చాలా సజావుగానే సాగిపోతాయి. ప్రస్తుత తరుణంలో మీ భాగస్వామి ఏదైనా వ్యాపారం మొదలు పెడతానంటే సహాయ సహకారాలు, సపోర్టును అందివ్వండి. మీరిచ్చే ఈ సపోర్టుకు మీ ఆప్తుడు మిక్కిలి సంతోషిస్తాడు. మకర రాశి కెరియర్. ఈరోజు మీ వృత్తి రంగంలో మీరు ఆశించినటువంటి, ఇదివరకు అంగీకరింపబడినవి, క్రొత్తవి అయినటువంటివి అవకాశాలు అనేకం మీ ముందు వచ్చి పడుతున్నట్లు గమనిస్తారు. ఇందులో కొన్ని మీరు మీ ప్రస్తుత ఉద్యోగ రంగానికి తేడాగా ఉన్నవి, సంబంధం లేని ఉంటాయి. కానీ మీరు వాటిని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు వచ్చిన వాటిలో ఒక ఆసక్తికరమైన మరియు లాభదాయకమైన ప్రతిపాదన ఒకటి ఉన్నట్లు గమనిస్తారు. ఈరోజు మీ అన్వేషణలో సంకుచిత స్వభావంతో ఆలోచించకండి. మీ అన్వేషణను విస్తరించండి. మీ ఉద్యోగ అవకాశాలు కూడా విస్తరించబడతాయి. మకర రాశి ఫైనాన్స్. ఈ రోజు లాభాలు, నష్టాలు కూడా సమానంగానే వస్తున్నట్లు మీరు గమనిస్తారు. మీ రాబడి అధికంగా ఉండటం మీకు సంతృప్తినిస్తుంది. అయితే మీ ఖర్చులు మాత్రం విపరీతంగా ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈ రోజు మీకు బాధను కలిగిస్తూ, మంచితో పాటుగా చెడును కూడా మీరు సమానంగా ఆస్వాదించవలసి ఉంటుంది. ఈ రోజు మీరు మీ చెక్ బుక్ ను మరియు మీ బ్యాంక్ అకౌంట్ ను జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఖర్చు, రాబడి రోజు చివరికి సమానంగా ఉండేటట్లు, మిగులేమీ లేకపోయినా అన్నట్లు చూసుకోండి. మకర రాశి హెల్త్. అజీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈరోజు చాలా విజయవంతమైన రోజు. ఈ అనారోగ్యానికి మీరు చికిత్సను కనుగొంటారనే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు. అయితే ఆహారపు నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటిస్తూ మీ దైనందిన చర్యలో వ్యాయామాన్ని కూడా ఒక భాగంగా చేసుకోవాలి, తొందరగా పూర్తిగా కోలుకోవాలంటే. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మీ మాటలు చాలా తీవ్రంగా, పదునుగా పనిచేయవచ్చు. తర్వాత దానికి మీరు చింతించనవచ్చు. కొన్ని చిన్న చిన్న వివాదాలు, అపార్థాలు, మనస్పర్ధలు ఈరోజు సంభవించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీరు కొంచెం ఆరోగ్యకరమైన దృక్పథంలోంచి మీ సంబంధ బాంధవ్యాలను మంచిగా చూడటం ప్రారంభించాలి.
ఇటువంటి సంబంధంలో ఉన్న కొన్ని చిక్కులను అడ్డంకులను తొలగించుకోవటానికి చూడాలి. ఎల్లప్పుడూ ఇతర వ్యక్తులు ఎవరూ కూడా పరిపూర్ణత కలిగిన వారు కాకపోవచ్చు. అలాగే మీరు కూడా ఈరోజు కాస్త ఓపికతో ఉండండి. ఇతరుల ఆకర్షణలో కొట్టుకుపోకండి. మనం ఇంకో మంచి కాబోయే జతగాడిని కలవబోయే ముందు ఎప్పుడూ మంచి మనసుతోనే ఉండాలి. చిరకాలపు సుఖ సంతోషాలే మీరు ఇప్పుడు కృషి చేసి సంపాదించుకోవలసినవి. కుంభరాశి కెరియర్. మీలో కొంతమంది మీ ఇంటిని వదిలిపెట్టి దూరంగా ఉండే చోట ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ప్రస్తుతం మీరు పనిచేస్తూ ఉన్న చోటే మీ ఉద్యోగం మీకు తృప్తినిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనకు స్వస్తి పలకండి. ఒక్కోసారి మీరు స్వదేశంలో ఉండి తక్కువ సంపాదిస్తున్నా సరే అదే మంచిదనిపిస్తుంది. విదేశాలలో ఉంటూ పనిచేస్తూ ఉండడం కంటే ఎక్కువ సంపాదిస్తున్న సంతృప్తి అనేది లేకుండా. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు మీరు కాస్త డబ్బు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడతారు. మీకు ఎవరి వద్ద నుండో వస్తుందనుకుంటూ ఉండే సొమ్ము మీ చేతికి అందడంలో ఆలస్యం కావచ్చు. మీరు చెల్లించవలసిన అకౌంట్లను చెల్లించలేని పరిస్థితిలోకి నెట్టివేయబడతారు. ఈరోజు ఏదో విధంగా గడిపివేయండి. ఆటంకం మిమ్మల్ని నుండి మీ దారి నుండి కూడా తొలగిపోవచ్చు తొందరలో. ఇతరులను మీరు ఇట్టి పరిస్థితిలో ఉంచినందుకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది వారికి. కుంభరాశి హెల్త్. ఈరోజు బ్లడ్ షుగర్తో సమస్యలు తలెత్తుతున్నట్లయితే మీరు లోనికి తీసుకునే షుగర్ గురించి దృష్టి పెట్టి గమనించవలసిన అవసరం ఉంది. ఒకవేళ బ్లడ్ షుగర్ సమస్య మీకు ఉంది అనిపిస్తే డాక్టర్ను సంప్రదించండి. ఇటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఈరోజు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఊహించలేనంత బిజీగా ఉండి కొద్దిగా అనుకోని ఒత్తిడిలో ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇది మార్పును సూచించే టైము. అందుచేత మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవటం సహజమే. దీనివలన మీకు కలిగే మంచి లాభం మీ పరిధులను మించిపోతూ మీకు అవకాశాలు రావడం. ఈరోజు ఏ విధమైన ఛాలెంజ్నైనా సరే స్వీకరించండి. అది తప్పకుండా మీకు విజయాన్ని కలిగిస్తుంది. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీరు ఎక్కడ చూసినా ప్రణయలోకమే. మీరు ఒంటరిగా ఉండండి లేక దంపతులలో ఒకరిగానైనా ఉండండి. ఏమైనా సరే మీ చేతికి దొరికిన కాస్త ఎక్స్ట్రా టైము ఈరోజు మీలోని భావాలను ఎలా తెలియజేయాలో అన్న విషయంలో మిమ్మల్ని కాస్త సృజనాత్మకంగా ఉండేట్టు చేస్తుంది. మీరు దంపతులలో ఒకరైతే మీ భాగస్వామిని ప్రణయపూరితమైన సౌఖ్యాలతో ఆశ్చర్యచకితులను చేయండి. ఒక్కసారిగా అతను ఆమె తప్పకుండా దీనిని గమనించి మెచ్చుకుంటారు. మీనరాశి కెరియర్. వీలైతే వ్యాపారంలో ఉండే మీ స్నేహితునికి మీ నైపుణ్యాన్ని కౌశల్యాన్ని అందచేయండి. వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టే కంటే అతన్ని వారు ఎక్కడో పొరపాటు చేశారో గ్రహించుకునేటట్లు చేయటం మంచిది. మీరు సకాలంలో చేసే సహాయం మీకు ఎంతో మెప్పుదలను ప్రశంసలను సంపాదించి పెడుతుంది. తిరిగి ఇదే స్నేహితుడి వద్ద నుండి మీకు కూడా సహాయ సహకారాలు అవసరం రావచ్చు. మీ ఉద్యోగంలో తలెత్తే చిన్న చిన్న సమస్యల నుండి బయటపడటానికి ఆ విధంగా ఈనాడు మీరు ఇతరులకు చేసిన సహాయం మీకు తిరిగి భవిష్యత్తులో అవసరమవుతుంది. మీ పరిధులను దాటి బయటకు రండి. ఇతరులకు సహాయం చేయడానికి ఈరోజు. మీనరాశి ఫైనాన్స్. మీరు ఆరోగ్యం సంక్షేమ రంగంలో పనిచేస్తూ ఉంటే మీ పని నుండి ఈరోజు మీకు ఆర్థిక లాభాలు వస్తాయని మీరు తెలుసుకుంటారు. మీ పనిని గురించి మీరు గర్వపడుతూ ఉండటమే కాదు, ఇతరులు కూడా మీ పనితనాన్ని గమనిస్తూనే ఉంటారు. అలాగే మీరు చేసే కృషి శ్రమకు మీరు రివార్డులు కూడా అందుకుంటారు వారి నుండి. ఆల్ ద బెస్ట్. మీనరాశి హెల్త్. ఈరోజు మీరు భౌతికంగాను భావావేశంగాను కూడా ఫిట్ మరియు ఫైన్గా ఉంటారు. ఇది మీకు చాలా కలిసి వచ్చిన అదృష్టకరమైన రోజు. మానసిక ఉద్రిక్తతలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి ఈరోజు. అలాగే మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ సరదాగా గడుపుతూ కాలక్షేపం చేయవచ్చు. పూర్తి ఆనందాన్ని సంతోషాన్ని పొందే వరకు ఏదైనా ఒక మంచి కార్యక్రమం కోసం కాస్త విరాళాన్ని ఎందుకు ప్రకటించకూడదు? మీరు ఈరోజు మీ ఆనందంతో పాలు పంచుకునేలాగా.